చెప్తాను సార్. పాదయాత్ర చేసిన తర్వాత నిరంతరం ప్రజల్లో ఉండాలని కోరుకుంటా అహర్నిశలు కలుస్తా. ఆయన్ని కలవకుండా అంటే 5 సంవత్సరాల్లో దాదాపు 20 మంది శాసనసభ్యులు ఆయన కలవలేకపోయారు. గుర్తుపెట్టుకోండి. ప్రతిపక్షానికి వచ్చిన తర్వాత కూడా ఇప్పటికీ 8-9 నెలలు అయింది. ఆయన సొంత కార్యకర్తలు కలవట్లేదండి. మళ్ళీ అది స్పీకర్ గారు ఇవ్వాల్సిన డైరెక్షన్. స్పీకర్ గారు ఇవ్వాల్సిన డైరెక్షన్ గురించి నేను మాట్లాడకూడదు. స్పీకర్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా ప్రభుత్వం దానికి కట్టుబడి ఉంది. చెప్పలేదు. అలానే బడ్జెట్ ప్రసంగంలో 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి గవర్నర్ గారి టీచర్లు చెప్పారు. ఎక్కడిచ్చారు? వచ్చే కమిటీ సర్వేలో 20 లక్షల ఉద్యోగాలు ఎంఎస్ఎంఈ సెక్టర్లో ఇచ్చామని చెప్పారు. అది ఎక్కడిచ్చారని చెప్పి చాలా స్పష్టంగా మేము చెప్పింది మొదటి హామీ 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం అనేది మన ప్రభుత్వం అధికారంలో రాకుండా ముందు ఇచ్చిన హామీ. మీరు నా స్పీచ్ కూడా చూడండి. బోత్ ప్రైవేట్ ప్రభుత్వం కలిపి 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని మేము చెప్పాం. మీరు చూస్తే ఇప్పటికీ 6 లక్షల కోట్ల పెట్టుబడికి మేము ఒప్పందాలు కుదిరించుకున్నాం. అవన్నీ ఇప్పుడు గ్రౌండింగ్ అవుతున్నాయి. తద్వారా 4 లక్షల మంది యువతకి ఉద్యోగాలు కల్పిస్తామని మేము చెప్పాము. అది స్పీచ్లో ఉంది. మొన్న కూడా కౌన్సిల్లో నేను చూపించానండి. ఇప్పుడు ఒక సూటిగాని ప్రశ్నిస్తున్న 5 సంవత్సరాల్లో మీరు తీసుకొచ్చిన కంపెనీలు ఎన్ని? ఆయనే సమాధానం చెప్పమనండి. ఎంతమందికి ఆయన ఉద్యోగాలు కల్పించాడు? ఆయనే సమాధానం చెప్పమనండి. ఎందుకు ఈ గోలంతా? చెప్పుకునే స్థాయి ఒక్క కంపెనీ తీసుకొచ్చారు ఆయన? ఎక్కడ స్వామి 40 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తే అసలు నిరుద్యోగుల సమస్య ఎందుకుంటుంది? ఎక్కడ కల్పించాడు? ఎవరు కల్పించాడు? ఆయన బ్రేక్ డౌన్ ఇమ్మని చెప్పండి. అది చెప్పకుండా గాలికి వచ్చే లెక్కలు చెప్తే ఎట్లండి? రాష్ట్రంలో ఏదైనా పరిశ్రమ పెట్టాలన్నా కూడా ఎవరో ముందుకు వచ్చే పరిస్థితి లేదు. ఉన్నది బెదిరిస్తున్నారు. చివరికి కాపులో జిందాల్ ఫ్యాక్టరీ కూడా కట్టకుండా చెప్పి ఆయన చెప్పడం